నమస్తే. ప్రస్తుతం మనం షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఏదైతే పోక్సో నిందితుడు ఆరుగురిని దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆరుగురిని అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? సరే, పోక్సో కేసు పెట్టినటువంటి మహిళను కావచ్చు, వాళ్ళ తల్లిని వాళ్ళ నానమ్మను చంపిండు అని చెప్పేసి అంటే కోపం మీద పెట్టిండు, అంటే పగతో చంపిండు అని చెప్పేసి ఒక కారణం కనిపిస్తుంది. కానీ సొంత భార్యను కన్న పిల్లలను ఎందుకు చంపిండు అనే ప్రశ్న అందరినీ ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ప్రస్తుతం అటు కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది గ్రామస్తులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఎందుకంటే పోక్సో కేసు జరిగిన అతని వ్యక్తి పైన సరైన చర్యలు తీసుకోలేదు, ఇప్పటి వరకు అసలు అతని ఆచూకు గుర్తించలేకపోయినారు అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంటే, ఆల్రెడీ బెయిల్ పైన బయటకు వచ్చాడు అని చెప్పేసి మరో వాదన వినిపిస్తూ ఉంది. మరి ఏది నిజం? ఏదేమైనప్పటికీ ఆరుగురి మరణానికి అయితే కారణమైంది. చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శవాలను చూసే సమయం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎవరే కాక మిఠకంకల్ ఏంది అసలు ఏమైంది? మాకు ఏందో ఫోన్లో పెడితే మాకు చుట్టాలు ఇలా అవుతారు. ఫోన్లో పెడితే చూసి వచ్చిన వచ్చిన లేవు లేవు మిమ్మల్ని చూడించిరా? శూన్యలే సార్, శూన్యాలు. ఏమంటారు పోలీసులు? ఏమంటారు మరి? ఏమంటారు డాగులు వేస్తున్నారు, మమ్మల్ని దొబ్బేస్తున్నారు. వచ్చిన మా వాళ్ళు అందరిని దొబ్బేసేవాళ్ళు. ఎవరు మీకు చుట్టాలు ఎవరైతారు? బంధువులు ఎవరైతారు? సచిన అంటే ఆరుగురు చనిపోయారు కదా, ముగ్గురు ఇక్కడ వచ్చినారు. ఏది షాబాద్లో చనిపోయిన వాళ్ళు ఏమన్నా తెలిసిందా మరి? ఏమంటారు మిగిలిన వాళ్ళు? ఏమంటారు సార్, ఏడాది క్రితం వాళ్ళ తండ్రి కూడా చనిపోయినట్ట, అమ్మాయి వాళ్ళ తండ్రి. అసలు ఏంది కారణం? ఏంది సార్? ఆ సర్పంచ్ గారిక వాళ్ళకి ఏడిపిల్లు ఉన్నారు, కాలరా వండబెట్టరు, నోరు లేదు, బాగా లాస్ట్. ఎవరు బాధ్యత? ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటారు? ఏ చుట్టం తీసుకుంటారు సార్? ఏ చుట్టం తీసుకుంటారు? ఒక గంట సేపు చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి చూస్తారు. 5వ రోజు నాటికి ఇంటికి ఎవరి పని వాళ్ళు ప్రేమ సార్. వాళ్ళ బిడ్డలు కూడా వచ్చారు, బెంగళూరుకి కూడా వచ్చారు. మా కూడా మీకైతే ఏం చెప్తలేదు సమాచారం? మాకేం చెప్తారు? ఇంటి ఏం చెప్తారు? ఇంటికి లాక్ చేసారు, ఆ డోర్ అది అటు ఏమంటేసారు, అది పోలీసులు పెట్టారు, అది వేరే పోలీసులు పెట్టారు. అక్కడికైతే మిమ్మల్ని నిలనిచ్చలేదు, ఇక్కడ శవాలను కూడా అసలు కనలామని లేదు సార్. ఏం చేస్తారంట శవాలను? మరి ఏం చేస్తారు? ఉస్మాన్ తీసుకుపోయారంట, అది కూడా సేవలో కూడా లేవంట, ఉస్మాన్ తీసుకుపోయారంట. మేము సేవలోకి పోతాం మనం, లేదు సేవలో లేదు, ఉస్మాన్లో ఉన్నాయంట. ఇక లోకల్ లీడర్ సరే మంచిగా. మీరెక్కడ? మాది అక్కడ కర్తాల్ మండలం. అసలు ఏం జరిగింది? ఏం చెప్తా ఉన్నారు? మేము చూడడానికి వచ్చినాం, హాస్టల్కి వచ్చినాం, పిల్లల దగ్గరకు వచ్చినాం. ఓకే, ఇది పరిస్థితి. చాలామందికి ఆ శవాన్ని కూడా చూపించేటువంటి పరిస్థితి లేదు. ఉస్మానియాకు శవాలను తరలించాం పోస్ట్ మార్టం నిమిత్తం అని చెప్పి చెప్తా ఉన్నారంట. మరి ఏం జరిగింది ఏంది అని చెప్పేసి బంధువులకు సమాచారం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మిగిలిన ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు మాటలు రావు, పడుకున్న చోటే పడుకున్నట్టు ఉండిపోవాలి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు నిజంగానే దర్యాప్తు చేసి ఉంటే రాజ్ కుమార్ దొరికిండా, అసలు ఇంకా దొరకలేడా, ఏమైంది అనే సమాచారం అయితే బయటకు రానివ్వట్లేదు. మీరెక్కడన్నా? మాది వికారాబాద్. అంటే ఇక బంధువులు వీళ్ళేమన్నా అందులో ఏం చెప్తా ఉన్నారు పోలీసులు? మాకేం చెప్పట్లేదు అన్న. ఇంకా మా అన్న మా వదిన వాళ్ళకు పెద్దమ్మ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆమె బెంగళూరు నుంచి వచ్చింది, ఇక్కడనే ఉంది. ఇంకా సమాచారం అయితే ఏమి ఇవ్వట్లేదు, మాకు ఏమి ఇవ్వట్లేదు. ఇంకా ఏమైనా చెప్పిరా? గతంలో ఉన్న కేసు పెట్టిరంట, వీళ్ళు పోక్సో కేసు పెట్టిరన్న కోపంతోనే ఇదంతా జరిగింది అంటారు కదా. ఈ కేసు పెట్టిన క్రమంలో మీతో ఏమన్నా బంధువులతో ఏమైనా షేర్ చేసుకునే ప్రయత్నాలు కానీ ఏవి లేవు. మేము ఇంతకుముందు సంవత్సరం కింద కూడా మా బావగారు చనిపోయినారు. ఆయన చనిపోయిన దాని గురించి ఫోక్స్ కేసు పెట్టిన టీం. ఆయన చనిపోయిందా చంపబడ్డా? అసలు అది తెలియదన్న. కాకపోతే అప్పటి నుంచి ఫోక్స్ కేసు కింద పెట్టిన టీం. పోక్సో కేసు పెట్టినాక నిందితుడిని అరెస్ట్ చేసిర్రు. ఎన్ని రోజులకు బయటకు? మనకు తెలియదు. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా 16న కూడా వీళ్ళ పైన కేసు పెట్టిండ్రన్నారు. మళ్ళీ ఎప్పుడు వచ్చిండో ఏమొచ్చిందో బెయిల్ పైన వచ్చేసి అత్యాచారం చేసిందని చెప్తున్నారు. ఓకే, ఇది పరిస్థితి. గతంలో వాళ్ళ తండ్రి చనిపోయిండు, ఆ మధ్యలోనే ఒక సవాల్ కూడా చేసిందని చెప్తా ఉన్నారు. నీ భర్తనైతే ఏ రకంగా చంపేసినో అదే రకంగా నీ కుటుంబాన్ని చంపేస్తా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు.
అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అయితే పూర్తి స్థాయిలో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు.